సిపిఎం బాధ్యతాయుతమైనటువంటి పని చేస్తుంది. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో భోజనాలు అందజేస్తుంది. తాజాగా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ శాంతినగర్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇదివరకు కనుక మన రాయలసీమలో అంబలి కేంద్రాలు అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి తరహాలో ఇప్పుడు ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసింది. బాధితులు కలుసుకుని వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. సిపిఎం నాయకులు బాబురావు గారి నేతృత్వంలో వరద తగ్గిన ప్రజల కష్టాలు తగ్గలేదు, ప్రజల జీవితాలు గాడిన పడలేదు. సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ సహాయం అందింది అతి స్వల్పం. సమాచార సేకరణతోనే కాలం గడుస్తోంది. ప్రభుత్వం అందించిన బియ్యం నాణ్యత లేక తినడానికి ఉపయోగంగా లేవు. బంగాళదుంపలు అత్యధిక భాగం పనికి రాలేదు. పంచదార నూనె ప్యాకెట్తోనే కుటుంబం సాగదు. ప్రభుత్వం అన్ని రకాల నిత్యావసరాలు నాణ్యమైన బియ్యం అందించాలి. గ్యాస్ స్టవ్లు, మంచినీటి మోటార్లు రిపేర్లు చేయించాలి. తక్షణ ఆర్థిక సహాయం 25,000 రూపాయలు అందించాలి. వరద నీరు తగ్గే వరకు ప్రభుత్వ యంత్రాంగం కొంతమేరకు కదిలింది. దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అరకొరగానే ఉంది. బాధిత కుటుంబాలు గాడిన పడలేదు. దీంతో వేలాది మంది పనులకు వెళ్ళలేకపోతున్నారు. ఇళ్లు శుభ్రం చేసుకోవడం, అధికారుల చుట్టూ తిరగడం, రిపేర్ల కోసం ఎదురు చూడటం తదితర పనులతోనే సతమతమవుతున్నారు. మరియు ప్రభుత్వ ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సిపిఎం భోజన కేంద్రాల మీద ఆధారపడి కడుపు నింపుకుంటున్నారు. వీళ్ళను త్వరగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి, రిపేర్లు చేపట్టాలి, వస్తు సామాగ్రి అందించాలి. అప్పుడే విజయవాడ నగరంలో నిలిచిపోయిన ఉత్పత్తి, వ్యాపారం, ఇతర ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో సాగుతాయి. వరద ప్రాంతాలను కాకుండా ఇతర ప్రాంతాలను ఆర్థిక వ్యవస్థ, ఇతర కార్యక్రమాలు అరకొరగా సాగుతున్నాయి. విజయవాడ నగరంలోని అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు అత్యధిక మంది బుడమేరు ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, కార్మికులు, పేదలు, ఇతర వర్గాలను ఆదుకుంటేనే విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంది. అన్ని రకాల కార్యకలాపాలు సవ్యంగా సాగుతాయి. కాబట్టి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలి. మరోవైపు సిపిఎం భోజన కేంద్రాలు కొనసాగుతున్నాయి. నేడు కూడా 6 కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుండి జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, పాయకాపురం, శాంతినగర్లో నూతన కేంద్రాలు ప్రారంభమైనాయి. ఈ కేంద్రాలే ప్రజల ఆకలి తీర్చుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.